హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన రోజండి, ప్రభువు దినం అండి. ఆదివారం కదా, మేలుకున్నారా? మందిరాలకు వెళ్ళాలండి. మేలుకొల్పడానికి మీకు చిన్న వర్తమానం అందించి మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ఆదివారం కూడా అనుదిన ధ్యానం అందిస్తూనే ఉన్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ఆదివారము మాకు అనుగ్రహించావు. నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ మందిరాలకు వెళ్ళుటకు నీ సన్నిధిని మాకు దయచేయి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వెళ్ళాలండి మందిరాలకు అని అడుగుతున్నారా? వెళ్ళాలండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలనని ఆలోచించుదాము. ప్రభువు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు గనుక నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు గనుక 6 రోజులు మీరు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి, అప్పుడు మీరు చేయనిదంతయు ఆశీర్వదించబడును అని మాట ఇచ్చి ఉన్నాడు గనుక ఏం చేయాలటప్పుడు మనం? కొందరు మానుకొనుచున్నట్లు. ఆ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారట. ఈ రోజుల్లో మరీ విపరీతమైపోయారు. ఎలాంటి వాళ్ళు అండి? ఆదివారం అంటే లెక్క జమా లేనివారు, ప్రభు దినము గుర్తే లేనివారు. ప్రభువే గుర్తు లేనప్పుడు ప్రభుదినం ఎలా ఉంటుంది? మందిరం అంటే ఆశ లేనివారు. ఈ రోజున కొన్ని క్రైస్తవ దేశాల్లో కూడా క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు 2%, 3% చర్చికి వెళ్తారట. మన భారతదేశంలో చాలామంది మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము బాప్తీసం పొందాం, మేము ప్రభు బలలో పాలుపంపులు పొందుతాం అనేవారు కూడా నెలకొక్కసారి వెళ్తే సరిపోద్ది అనే దాంతో సరిపెట్టుకుంటున్నారట. మీరు అందులో ఉన్నారా ఏంటి? కొన్ని చర్చెస్లో నెలకొక్కసారే ప్రభు బలు ఇస్తున్నారు, సమయాన్ని బట్టి లేక స్థలాన్ని బట్టి, అనుకూలతలు లేని దాన్ని బట్టి. అందుకని ఆ ప్రభు బల్ల తీసుకుని ఆ మొదటి వారం వెళ్ళి ఆ కానుకేది ఇచ్చేసి ఆ రొట్టె తీసుకొచ్చేస్తే ఆ నెలంతటికి మాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, 6 రోజుల తర్వాత 7వ రోజు వస్తుంది. ప్రతి 6 రోజులు తర్వాత నీవు రెన్యూ అవ్వాలి, రెస్టోర్ అవ్వాలి. 6 రోజులు పనిచేసి 1 రోజు విశ్రాంతి తీసుకునేవాడట. మిగిలిన 6 రోజులు చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాడట. అందుకే ఇతర దేశాల్లో వీక్ ఆఫ్ అంటారు, వీకెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు వాళ్ళకి. అప్పుడే వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ అయ్యి కొత్త ఐడియాస్తో, కొత్త ప్లాన్స్తో, కొత్త ఆశతో పనిలో బాగా నైపుణ్యం చూపిస్తారు. ఒకే పని బతుకంతా చేస్తున్నప్పుడు ఎటువంటి చెప్పండి, మనకి బోరు కొట్టుద్ది కదా. మన బ్రెయిన్కి రెస్ట్ కావాలి, మన బాడీకి రెస్ట్ కావాలి. మనకి కొంచెం మన ఒత్తిడిలో నుంచి విడుదల పొందాలి. అది ఎక్కడుంది? నిజమైన విశ్రాంతి, నిజమైన ఆనందం, నిజమైన సంతృష్టి దేవుని బిడ్డలకు దేవుని సన్నిధిలోనే. కాబట్టి కొందరు మానుకొనిస్తున్నారు, కానీ మనం మానుకోకూడదు. నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, కుదిరినప్పుడు కాదు, ఖచ్చితంగా ప్రతి 6 రోజుల తర్వాత వచ్చి 7వ రోజు
ప్రభువునందు బలపడి ప్రభు వాగ్దానాలు గుర్తు చేసుకొని ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు లెక్కించుకోండి. ఈ వారంలో ఎన్ని ఇచ్చాడు దేవుడు నాకు? ఈ వారంలో ఎన్ని విషయాల్లో, ఎన్ని ఆపదల్లో ప్రభు తప్పించాడు? ఈ 6 రోజులు ఎన్ని అపాయాల నుంచి ప్రభు నన్ను తప్పించాడని ఆ 7వ రోజు మందిరంలోకి వెళ్ళి ఆయనకి స్తుతులు చెల్లించరా? ఆయనకి కృతజ్ఞతలు చెల్లించరా? ఆయన చేసిన మేలులందు ఆనందించొద్దా? కొందరు మానుకుంటున్నట్టు మానొద్దండి. చర్చి మానొద్దు. మీరు మందిరాలకు మానొద్దు. అక్కడికి వెళ్తే ఏముంది? ఇప్పుడు లైవ్ ఉంది కదా. అంటే మా ఇంట్లో వసతిగా ఇంకా మేము వింటున్నాం అంటున్నారు. లైవేనండి. దట్ ఈజ్ ఓన్లీ సెకండరీ. కొందరికి చర్చెస్ లేవు కాబట్టి ఆ లాక్డౌన్ డేస్లో అన్నీ లాక్ అయినప్పుడు ఈ లైవ్ స్టార్ట్ అయింది. బట్ నా చర్చెస్ ఆర్ ఓపెన్. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఎందుకలా చర్చికి అడిగితే అక్కడే ఉంది సమాధానం. చూడండి, సమాజముగా కూడా ఎందుకు? ఒకరినొకరు హెచ్చరించుటకు, ఒకరికొకరు ప్రేమ చూపించుటకు. చూసారండి, ఎందుకు ఫంక్షన్స్ చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు మన దేశంలో? మ్యారేజ్ అంటే అందరూ వచ్చి కలుసుకుంటారు. చెప్పండి, నువ్వు మ్యారేజ్కి ఎందుకు అందరినీ పిలుస్తున్నావు? నువ్వు మాత్రం చేసేయచ్చు కదా. మీ బిడ్డలిద్దరికి మీరే చేసేయచ్చు కదా. తల్లిదండ్రులిద్దరు కూర్చొని, నలుగురు కూర్చొని పోనీ, వాళ్ళ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు. ఎందుకు ఊరందరిని పిలుస్తారు, బంధువులందరినీ పిలుస్తారు? ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. మనకి మన ప్రభువుతో ప్రతి ఆదివారం విందండి. ఇది పరలోకపు విందు, ఇది పరలోకపు ఆనందం. క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, ప్రేమ చూపించటానికి, పలకరించుకోవడానికి. నేను బాగుండాలి అనేది లోకంలో పద్ధతి అండి. అందరూ బాగుండాలి అనేది దేవుని ప్రేమ కలిగిన వారు ఆలోచించారు. ఒకరినొకరు పలకరించుకోవాలి. బాగున్నారా? ప్రభువులో బాగున్నారా? ప్రార్థనలో ఎదుగుతున్నారా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారా అని ప్రశ్నించుకోవడానికి. నేను బాగున్నాను, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దేవుడు నాకు ఇంత ప్రేమ చూపించాడు, నన్ను ఈ వారంలో ఇలా స్వస్థపరిచాడు అని మీ సాక్ష్యాలు చెప్పి ఇతరులకు కూడా విశ్వాసమును వృద్ధి కలుగు చేయటానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి. అవునండి, విశ్వాసులము ఒకటిగా చేరినప్పుడే మనకి బలం. 2-3 ఏకీభవించి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిని అనుభవిస్తాం, ప్రార్థనలకు జవాబులు పొందుతాం. అవును, ఒక నుప్పుల కొలిమిలో బగబగమంటున్న నిప్పులు చూడరేమో. ఇప్పుడు అందరూ గ్యాస్ స్టవ్ వచ్చాయి. ఎర్రటి కణికెల్లాగుండే నిప్పుల్లో ఒక 10 బొగ్గులు వేసామంటే, నల్లటి బొగ్గులు వేసామంటే, ఆ వేడికి ఆ ఉప్పుల కొలిమిలో ఇవి కూడా బగబగమంట ఎర్రగా మారిపోతాయి. మనం ఒకవేళ మన విశ్వాసంలో తక్కువైపోయి మనం కొంచెం మసిగట్టిన వారిగా ఉంటే, ఈ లోక మాలిన్యం మనల్ని కప్పేసి ఉంటే, మనం చల్లారిపోయి ఉంటే, భక్తిలో ఆసక్తి పోయి ఉంటే, విశ్వాసులతో కలిసినప్పుడు మనం కూడా మళ్ళీ ప్రజ్వలిస్తాం, భగభగమంటాం. అదే సమయంలో ఆ నుప్పుల కొలిమిలో ఎర్రగా ఉన్న ఒక నిప్పు కణితని కనుక మీరు పటకారుతో తీసి బయట పెట్టేశారు అనుకోండి, ఒక్కటే ఉంటే అది కాసేపుకి బూడిద రంగయి ఆ తర్వాత ఆరిపోతుంది. అంతే, విశ్వాసులమైన మనము విశ్వాసుల మధ్య ఉన్నప్పుడే మనం భగభగం అంటాం తప్ప, మనం ఒక్కరమే కూర్చుంటే మన సొంత తలంపులతో, మన యొక్క స్వీయ పరితాపంతో నిండి ఆరిపోతాం, భక్తిలో జారిపోతాం. నీకు తెలియకుండానే నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు నీవు భగభగం అంటున్నావు, ఆశీర్వదించబడుతున్నావు. నువ్వు ఇతరులకు ఉష్ణాన్ని, ఉజ్జీవాన్ని కలుగు చేస్తున్నావు. అందుకే సమాజంగా కూడుకున్నట మానొద్దు. ఆ దినము సమీపించిన కొలది, ఏ దినమది? ఏ తద్దినము కాదు,
ఎవరి దినము కాదు, ఇది ప్రత్యేకమైన మాట అండి. ఆ దినము అది ప్రభువు రాకడ దినము. ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఎవరి కోసం? సంఘం కోసం, క్రీస్తు రక్తములో కడగబడిన వారి కోసం, నీ కోసం, నా కోసం. ఆయన త్వరలో రాబోతున్నాడు కనుక మనల్ని మనం పరిశీలించుకోవడానికి, మనల్ని మనం హెచ్చరించుకోవడానికి, మనం ఇతరులతో కలిసి సిద్ధపడి వధువు సంఘముగా పరిశుద్ధతను కాపాడుకొని నిరీక్షణ కలిగి జీవించడానికి సంఘం అవసరం, మందిరం అవసరం. ప్రభు రాబోతున్నాడు. ఆయన మన కొరకు రాబోతున్నాడు. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండే స్థలములో మీరుడు ఉండలాగను మరల వచ్చి నేను తీసుకుని వెళ్ళదనన్న మాట జ్ఞాపకం ఉందా? అది అతి త్వరలో నెరవేరుతుంది. ఎవరి కొరకు వస్తున్నాడు? నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే, నువ్వు బాప్తీసం పొంది నమ్మి బాప్తీసం పొంది రక్షించబడిన వ్యక్తివైతే, నా కొరకు నా స్థానంలో ప్రభువు మరణించాడని నీవు ఆయన అంగీకరించి ఆయన రక్తమును, ఆయన గుర్తుగా ఉన్న ద్రాక్షరసమును, ఆయన నీ కొరకు పొందిన దెబ్బలు, నీ కొరకు చేసిన యాగాన్ని గుర్తు చేసుకుంటూ, నలుగొట్టబడిన ప్రభు శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెలో పాల్పొప్పులు పొంది, నేను ఆయన సొత్తు, నన్ను ఆయన విమోచించాడు అని నమ్మిన మన కొరకు మన ప్రభు, వాగ్దానం చేసిన ప్రభు వస్తాడు, వస్తున్నాడు అతి త్వరలో. అది ఏ గడియో ఏ క్షణమో ఎవరికి తెలియదు. ఏ ఒక్కడు నశించకూడదని ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి కానీ ఆయన రాకడ విషయంలో తామసం చేసేవాడు కాదు. అందరూ అంతటా మారు మనసు పొందవల్లని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనం మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం ఆయన్ని ఆరాధించటం, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడటం ఒక వంతు అయితే, ఇంకా మన ఇంటిలోనే ఎందరో రక్షణ లేని వారు ఉన్నారు, మారు మనసు లేని వారు ఉన్నారు, ప్రభువుని ఎరగని వారు ఉన్నారు, ఆయన సువార్త వినని వారు ఉన్నారు. వారి కొరకు సంఘముగా మనందరము కలిసి విజ్ఞాపన చేయాలని, సంఘముగా మనం వెళ్ళి సువార్తను ప్రకటించుటకు ఒకరినొకరు ప్రేరేపించుకోవాలని, ఆత్మలను సంపాదించే జాలరులుగా మనం బలపరచబడాలనేది, ఆ ప్రేరేపణలు కలగటకు మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి. నీ ఇంట్లోనే నువ్వు కూర్చుంటే నీకు ఆ ప్రేరేపణ రాదు. దేవుని బిడ్డలతో వెళ్ళినప్పుడు, ఒకరి భారములు ఒకరు పంచుకుంటున్నప్పుడు, ఎవరికి ఎటువంటి కష్టములు ఉండవు, ఎటువంటి శోధనలు ఉండవు, ఎటువంటి పోరాటములు ఉండవు ఎరిగినప్పుడు మనకు మరింత కృతజ్ఞత కలుగుతుంది, భారం కలుగుతుంది. అంతేకాదు, మన ఇంటి వారి గురించి, మన సొంత వారి గురించి, మన దేశస్తుల గురించి ప్రభువు రాకడ సమయంలో ఏ ఒక్కడు నశించకూడదని ఆయన ఆశిస్తున్నాడు కనుక మనమే, మీరు వెళ్ళండి సర్వలోకములకు సువార్తను ప్రకటించండి అన్న ప్రభువు మాట గుర్తు చేసుకొని, మనకు ఒక బాధ్యత ఉందని వారమంతా పనులు చేసుకోవటమే కాదండి. మాలాంటి వాడికైతే, నాలాంటి వాడికైతే నాకు ఒకటే పని అండి. అది సువార్తను అందరికీ అందింపజేయటం. 50 సంవత్సరాల నుంచి ప్రభువుకు సమర్పించుకున్న రోజు నుండి ఈ రోజు వరకు నా పని అది. అది షూటింగ్ తీసినా, అది ఎడిటింగ్ చేసినా, అది ప్రింటింగ్ చేసినా, అది ప్రయాణాలు చేసినా, అది సభలకు హాజరైనా, అది ఆదివారం అయినా, అది ఉపవాస ప్రార్థన అయినా, ఏదో విధంగా కొందరిని నడిపించాలి, రక్షించాలి, పరిశుద్ధపరచబడినట్లుగా ప్రోత్సహించాలి, వాక్యంతో హెచ్చరించి, గద్దించి, ఆప్యాయతతో ప్రేమించి దేవుని ప్రేమను కనబరచాలనే ఆశ. ఆత్మల భారం అనేది కేవలం సేవకులకే కాదు, మీరందరూ నాకు సాక్షులుగా ఉండాలని ప్రభువు కోరాడు. కాబట్టి విశ్వాసులమైన మనం మందిరంలోనికి వెళ్ళి సంఘ భారములో పాలుపొంపులు పొంది సంఘ పరిచయలో పాలుభాగస్తులు అవ్వాలంటే ఖచ్చితంగా మందిరపు పనిపాటల్లో, మందిరపు కార్యక్రమాలలో పాల్గొని దేవుని కొరకు జీవిస్తే మన ప్రభు మనకు ప్రతిఫలమిస్తాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంతసేపు నాయన స్వార్థముతో నిండిపోయిన వారిగా మేము ఉండక
మా మట్టుకు మేము బాగున్నామని సరిపెట్టుకొనక ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా నీ రాకడ విషయమే మరిచిన స్థితిలో మేము ఉండిపోక పైనున్న వాటి మీద మేము మనసు పెట్టినట్టు నీ మందిరాలకి వెళ్ళి ఆధ్యాత్మిక స్థితిలో అత్యున్నతమైన స్థానానికి చేరాలనే ఆశతో ఆత్మల భారము కలిగి నీ సాక్షులుగా జీవించినట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సూత్రాల భారాలు 954041 నెంబర్కి మీరు తదిశాలు ఉంటే 9100 నెంబర్కి మీరు తెలియజేస్తున్నారు. అన్నీ మేము పరిశీలిస్తున్నాం. మీ వాట్సాప్ మెసేజ్లు అన్ని చదువుతున్నాం. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఒకసారి కూడా తెలియజేయకపోతే దయచేసి ఆ విషయాన్ని తెలియజేయండి. ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఎప్పటికప్పుడు మీరు అనుదినము క్రొత్తగా పోస్ట్ చేస్తున్న ఈ సందేశాలన్నీ మీకు ఒక కంటిన్యూటీని, ఒక క్రమంగా మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్ని. అలాగే ఫేస్బుక్ డాక్టర్ జై పాల్ ఫేస్బుక్ లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లైక్ చేయండి. అలాగే మీరు ఇతరులకు షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. కామెంట్ సెక్షన్లోకి వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో కూడా టైప్ చేస్తే ఎంత మటుకు మేము రీచ్ అవ్వగలుగుతున్నామనే గుర్తించి మరింత ప్రోత్సాహకరంగా భారంగా ఈ పరిచయలు కొనసాగించడం సహకరించిన వారు అవుతారు. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా అనేక వేల ప్రోగ్రామ్స్ను కంటిన్యూస్గా ఇస్తున్నాం. మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, ఇవి అనేకులకు, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న మీకు, సువార్త మందిరాలు లేని చోట ఉన్న వారికి ఇవి ఎంతగానో ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుందని మేము విన్నప్పుడు, ఇది ఎంత ప్రయాస భారమైనప్పటికీ, ఖర్చు అయినప్పటికీ, ఒక టీం వర్క్గా ఉన్నప్పటికీ మేము రాత్రి మనల్ని ప్రయాసపడి ఈ సందేశాలు మీ అందిస్తున్నాం. ఇటువంటి పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. మీరు ప్రభువుని ప్రేరేపిస్తే మీ హృదయపూర్వక కానుకలు పంపడం ద్వారా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వచ్చు. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. ఇవాళ ఆదివారం కాబట్టి కలువరి చర్చిలో జరిగే లైవ్ సర్వీసులు కూడా మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. అలాగే 9 గంటలకి కలువరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టు. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూలై 29వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, జూలై 29వ తారీఖున న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా?
ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.